హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహానంది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి భారీ నోటిఫికేషన్ వచ్చేసిందండి. మొత్తంగా 664 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి. కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన MCL నుండి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇవన్నీ కూడా కేవలం రాత పరీక్ష ద్వారానే ఎంపిక అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక మనం ఈ వీడియోలో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి. నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని జాబ్ పోస్టులకు సంబంధించిన వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి, మీకు హెల్ప్ చేయడానికి. ఇక ముందుగా అఫీషియల్ వెబ్సైట్ని మనము ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా లింక్ అనేది ఓపెన్ అవుతుంది. విండో తర్వాత కెరియర్స్ అనే ట్యాబ్ని మనం క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మాట్లాడుకునే ఈ వీడియోలో మాట్లాడుకున్నటువంటి రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు ఇక్కడ వ్యూ లేదా డౌన్లోడ్ అనే బటన్ని మీరు క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా వేరే ఒక విండోలో మీకు ఓపెన్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ నోటీస్ అడ్వర్టైజ్మెంట్ అనేది నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఎలిజిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇక పొజిషన్స్ అనేది చూసుకుంటే జూనియర్ ఓవర్మ్యాన్, మైనింగ్ సిర్దార్, సర్వేయర్ కింద పొజిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. వాటికి వచ్చి బేసిక్ పే వచ్చేసి 47,330 రూపీస్ అనేది ఓవర్మ్యాన్కి, 47,330 రూపీస్ పర్ మంత్ అనేది మైనింగ్ సిర్దార్ వారికి, సర్వేయర్కి 51,103 అనేది బేసిక్ పే కింద చెల్లిస్తారని చెప్తున్నారు. మొత్తంగా పొజిషన్స్ అనేది అవైలబుల్ పొజిషన్స్ చూసుకుంటే ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్ కూడా చూసుకుంటే జూనియర్ ఓవర్మ్యాన్ కింద 192 పొజిషన్స్ ఉన్నాయి, మైనింగ్ సిర్దార్ కింద 448 పొజిషన్స్ ఉన్నాయి మరియు సర్వేయర్ కింద 24 పొజిషన్స్ అనేవి ఉన్నాయి. దాంతోపాటుగా ట్రాన్స్లేటర్ అండ్ టెక్నీషియన్ ప్యాథాలజీ కింద కూడా బ్యాక్లాగ్ పొజిషన్స్ అనేవి ఉన్నాయి. అవి మొత్తంగా 3 పొజిషన్స్ అనేవి ఉన్నాయి. ఇక మినిమం క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే జూనియర్ ఓవర్మ్యాన్ కిందకి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఆఫ్ 3 years డ్యూరేషన్ ఆర్ డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్తున్నారు. ఇక వ్యాలిడ్ ఓవర్మ్యాన్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది వారి దగ్గర ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి. మరియు వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. వ్యాలిడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. ఇక మైనింగ్ సిర్దార్కి వచ్చి చూసుకుంటే సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్మీడియట్ 10+2 వారు అర్హులు అని చెప్తున్నారు. రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తోటి సర్టిఫికేట్ ఉన్నవారు లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఆఫ్ 3 year డ్యూరేషన్ అనేది ఉండాలి లేదా డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. లేదా వ్యాలిడ్ మైనింగ్ సిర్దార్షిప్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ అనేది కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ మరియు వ్యాలిడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇక సర్వేయర్కి వచ్చి చూసుకుంటే సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఆర్ ఇంటర్మీడియట్ 10+2 అనేది పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ ఆర్ మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్ ఆఫ్ 3 years డ్యూరేషన్ ఆర్ డిగ్రీ ఇన్ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అర్హులని చెప్తున్నారు. ఇంకా వ్యాలిడ్ సర్వే సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ అనేది కూడా ఉండాలని చెప్తున్నారు. ఇక ట్రాన్స్లేటర్ కింద చూసేసుకుంటే BA ఆర్ ఈక్వలెంట్ విత్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అనే క్వాలిఫికేషన్ ఉండాలి. దానితో పాటు గవర్నమెంట్ డిప్లొమా హోల్డర్ ఇన్ హిందీ ట్రాన్స్లేషన్ ప్రిఫర్డ్ ఉంటుంది. టెక్నీషియన్ ప్యాథాలజీ అనేది చూసుకుంటే డిప్లొమా ఇన్ ప్యాథాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి పాస్ అయిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే కట్ ఆఫ్ డేట్ వచ్చేసి April 6, 2026కి ఏజ్ కట్ ఆఫ్ అనేది చూస్తుంది, క్యాలిక్యులేషన్ చేస్తారు. క్యాండిడేట్స్ మస్ట్ నాట్ బిలో 18 years అనేది ఉండకూడదు. మినిమంగా 18 years అనేది ఉండాలి. అప్పర్ ఏజ్ కింద 30 years అనేది కట్ ఆఫ్ డేట్ నాటికి ఉండాలి. ఫర్ జనరల్ అండ్ EWS కేటగిరీ వారికి ఎలాగో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కేటగిరీ ప్రకారంగా చూసుకుంటే
అన్రిజర్వ్డ్ అండ్ ఈఏడబ్ల్యూఎస్ వారికి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వర్క్ వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి యాక్చువల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ రెండర్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్ ప్లస్ 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారని చెప్తున్నారు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే కోల్ ఇండియాలో పనిచేస్తున్నారో లేదా సబ్సిడరీ కంపెనీలలో పనిచేసే వారికి ఎటువంటి అప్పర్ ఏజ్ అనేది లిమిట్ లేదని చెప్తున్నారు. ఇంకా పీడబ్ల్యూ వారికి వారి యొక్క రిలాక్సేషన్ ప్రకారం 10 ఇయర్స్, జనరల్ వారికి 13 ఇయర్స్, ఓబీసీ వారికి అండ్ 15 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వారికి ఉండాలి అని చెప్తున్నారు. ఇక ఉద్యోగ ప్రదేశము చూసుకుంటే లొకేషన్ వచ్చేసి ఇవన్నీ కూడా ప్రధానంగా ఒడిస్సా రాష్ట్రంలోని ఎంసీఎల్ గనులలో పోస్టింగ్ ఉంటుంది. జాబ్ టైప్ వచ్చేసి ఇది పర్మనెంట్ ఉద్యోగము, కాంట్రాక్ట్ మాత్రం కాదు. అవసరాన్ని బట్టి కోల్ ఇండియాలోని ఇతర ప్రాంతాలకు కూడా బదిలీ చేయవచ్చు. ఈ పొజిషన్స్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలిజిబిలిటీ అనేది ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఈ పొజిషన్స్కి అవకాశం ఉంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది. అది ఆన్లైన్లోనే పరీక్ష అనేది పెడతారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీరు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ జరిగే టైంకి మీ దగ్గర అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదని చెప్తున్నారు. మెరిట్ లిస్ట్ కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే అనేది తయారు చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని. ఇక పరీక్ష విధానం అనేది చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఇది ఒక చాలా గుడ్ న్యూస్ అండి. సిలబస్ చూసుకుంటే టెక్నికల్ పార్ట్ ఏ కింద జనరల్ అవేర్నెస్ అండ్ యాప్టిట్యూడ్ మార్క్స్ కింద 20 మార్క్స్ ఉంటాయి సిలబస్లో. అండ్ పార్ట్ బి కింద టెక్నికల్ నాలెడ్జ్ మైనింగ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్న వారికి ఈ సిలబస్ అనేది ఉంటుంది. అది 80 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. పరీక్ష ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలోనే ఉంటుంది. ఇక అర్హత మార్కులు అండ్ పరీక్ష కేంద్రాలు అనేది చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి మినిమం క్వాలిఫికేషన్ అనేది 45 మార్క్స్ అనేది రావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి వచ్చేసి 40 మార్క్స్ అనేది ఉండాలి. పరీక్ష రాయడానికి మాత్రం ఒడిశాలో కండక్ట్ చేస్తారు. అవి కూడా భువనేశ్వర్, కటక్, ధెనకనాల్ అండ్ జార్సుగూడ అండ్ సంబల్పూర్ డిస్ట్రిక్ట్స్లలో కండక్ట్ చేస్తారు. ఇక దరఖాస్తు ఫీజు వచ్చేసి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. మొత్తంగా 1180 రూపీస్ ఉంటుంది. ఇవి నాన్ రిఫండబుల్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు ఒక్కసారి పేమెంట్ చేసినాక తిరిగి రాదు. మరి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంటల్ వారికి ఎటువంటి ఫీజు అనేది లేదని చెప్తున్నారు. ఫీజు ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కూడా పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే హౌ టు అప్లై అని చూసుకుంటే ముందుగా అఫీషియల్ వెబ్సైట్కి మనము లాగిన్ చేయాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు క్లిక్ చేసుకొని మీరు ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ కెరియర్ సెక్షన్లో రిక్రూట్మెంట్ సెక్షన్ అనేది క్లిక్ చేయాలి. నేను వీడియోలో ముందుగా చూపించాను, మీకు సంబంధించిన కెరియర్ ట్యాబ్ బటన్ అన్నీ కూడా చూపించాను. మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని మన దగ్గర భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ముందుగా చూపించినట్టుగా అఫీషియల్ వెబ్సైట్లో కెరియర్ బటన్ని మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా విండో ఓపెన్ అవుతుందని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ వ్యూ అండ్ డౌన్లోడ్ బటన్ నుంచి మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఇంకా ప్రస్తుతానికి ఓపెన్ అనేది చేయలేదు. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ అనేది వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మార్చ్ 16 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. క్లియర్గా వారు వెబ్సైట్లో ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ని ఒకసారి లింక్ వచ్చాక ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండ్ మీ పర్సనల్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని స్కాన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. మెట్రికులేషన్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, డిప్లొమా, డిగ్రీ మార్క్ షీట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో జేపీజీలో కానీ జేపీఈలో కానీ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్కాన్డ్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఓబీసీ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ సంబంధించిన వారైతే సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈడబ్ల్యూఎస్ వారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ అప్లికేబుల్. అవి కూడా జేపీఈలో కానీ జేపీజీ పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్కాన్డ్ కాపీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు కూడా వారి యొక్క సర్టిఫికేట్ని చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నారో అప్లికేబుల్గా ఉన్నవారు వారు కూడా స్కాన్ చేసుకొని ఇచ్చిన ఫార్మాట్స్లలో సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది.
తర్వాత కంపిటెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ మైనింగ్, సిర్దార్, ఓవర్మ్యాన్ సర్వేయర్కు గ్యాస్ టెస్టింగ్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. జేపీలో కానీ జేపీజీలో కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్, అప్లికేషన్ ఫీజు సంబంధించింది పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది అక్కడ చదవటానికి ఇస్తారు. మీరు అన్నీ చూసుకున్న తర్వాత క్లిక్ ఐ అగ్రీ బటన్ అనేది మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ బై ఫిల్లింగ్ అప్ ద నెసెసరీ డీటెయిల్స్, ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు, నేమ్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా నింపాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ బటన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసే ముందు ప్రివ్యూలో మీరు అప్లికేషన్ ఫామ్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. తర్వాత సబ్మిట్ బటన్ని మీరు క్లిక్ చేసుకోండి. మేక్ ఆన్లైన్ పేమెంట్ త్రూ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అప్లికేబుల్ ఉన్న దాని ప్రకారము ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఫ్యూచర్ రికార్డ్స్ కోసం సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన తేదీలు చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ టు మార్క్ ఇన్ అవర్ క్యాలెండర్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యేది 16th March నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 6th April 2026కి లాస్ట్ డేట్ ఉంటుంది. ఇక ముఖ్యమైన గమనిక ఏంటంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఫోటో మరియు సంతకం క్లియర్గా స్కాన్ చేయాల్సి ఉంటుంది. తప్పులు లేకుండా అప్లికేషన్ నింపండి. అప్లై చేసే ముందు పూర్తిగా నోటిఫికేషన్ని చదవండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను నోటిఫికేషన్, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. లేదా వీడియోలో తెలిపిన విధంగా కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఎవరైతే జాబ్ నీడ్ ఉందనుకుంటున్నారో వారందరికీ కూడా షేర్ చేయొచ్చు. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రివర్ట్ రిప్లై ఇస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.